అన్న ఏం పేరు అన్న? నా పేరు ఎస్కే రహీం. విజయవాడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి వచ్చాను. ఇది విజయవాడ నుంచి. విజయవాడ నుండి దేనికోసం? సభకి కేసీఆర్ మీద అభిమానంతో, కేటీఆర్ మీద ఉన్న విజన్తో గత మా ఏపీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లో కూడా అన్ని డివిజన్లో కూడా పోటీకి నింపే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్ని డివిజన్లో కూడా బీఆర్ఎస్ తరఫున పోటీ జరుగుతుంది. అత్యధిక స్థానాలు గెలిపే దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయి. ఈ సభకు ఎందుకంటే పార్టీ పెట్టి 25 సంవత్సరాల సందర్భంగా కేసీఆర్ మీద అభిమానంతో ఇక్కడికి అంత దూరం నుండి రావడం జరిగింది. ఆంధ్ర నుండి తెలంగాణలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బలపడిందో రానున్న కాలంలో ఏపీలో కూడా దశల వారీగా ఆ ప్రయత్నాన్ని అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా. ఇప్పుడు అక్కడ కూడా మంచి బలమైన పార్టీలే ఉన్నాయి కదా, ఇప్పుడు మరి అవన్నింటిని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలు పక్కన పెట్టి ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి ఈ బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అన్ని పార్టీలకు కూడా ఇసిగి చెంది ఉన్నారు అక్కడ ప్రజలు. కొత్త పార్టీకి, కొత్త తరానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా మా వంతు ప్రయత్నాలు చేద్దామన్న ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. మంచి సంతోషం అన్న. ఇప్పుడు మరి ఇక్కడికి అంత దూరం నుంచి ఎట్లా వచ్చారు, అసలు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు? అంటే సుమారు మా పశ్చిమ నియోజకవర్గం నుండి ఒక 100 మంది దాకా వచ్చాం. కార్లలోనే వచ్చాం. కొంతమంది బస్సులు, ట్రైన్లు, రకరకాలుగా ఎవరికి ఏది వీలైతే ఆ విధంగా రావటం జరిగింది. మరి ఏం ఆశించారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు తెలంగాణ వార్తలు కూడా, అంటే బీఆర్ఎస్ మీకు మీ పార్టీ నుంచి పోటీ చేసినామని చెప్పారు కాబట్టి తెలంగాణ వార్తలు కూడా ఖచ్చితంగా వింటారు మీరు డైలీ. మరి తెలంగాణ ఎట్లా ఉన్నదన్న మీరు చూసినంత వరకు? కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, ఏమనిపించింది, ఎట్లా అనిపించింది? తెలంగాణ, ఆంధ్ర రెండు కూడా ప్రజలు ఓట్లేసి ఎందుకు వేసాము అని చాలా నిస్సాయస్థితిలో ఉన్నారు. ఇప్పటికే వీళ్ళకి వ్యతిరేకత పవనాలు బాగా ఇస్తున్నాయి. వేసిన ప్రతి ఓటర్ కూడా మళ్ళీ ఇక్కడ కేసీఆర్ త్వరగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకొని కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడాలని అందరి ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగా ఈరోజు ఈ యొక్క సభకి వచ్చే జన సమీకరణే దానికి శుభసూచకమని మేము. ఎంతమంది ఇప్పటి వరకు దాదాపుగా ఎంతమంది వచ్చి ఉంటారు అంచనా? ఇప్పటికీ 4-5 లక్షలు వచ్చి ఉంటారు. సాయంత్రం కదా సభ, ఆ సభకి 100% 10 లక్షల టార్గెట్ అయితే రీచ్ అవుతారు. ఖచ్చితంగా రీచ్. మీరేం చెప్పగదలుచుకున్నారు? ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసారు, రజతోత్సవం అన్నారు. నిన్న మొన్నటి దాకా కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి అంకితం అయ్యారు అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి ఇప్పుడు ఉన్నటువంటి అధికారం నుంచి. మరి మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఇది సభ నుంచి? ఈ సభతో ఆ విమర్శలకు చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఎక్కడున్నా కేసీఆర్ ప్రజల మనిషే, ప్రజల కోసం పాటుపడే వ్యక్తే. ఈ సభతో ఇంకా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కానీ ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఊపందుకొని ముందుకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ మొత్తం అప్పులు చేసిందని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అప్పులను, ఈయన తీసుకున్న సంవత్సరంలో అప్పులను బేరీ చేసుకుంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి ఎక్కువ చేశారు. కేసీఆర్ చేసిన అప్పులు ప్రాజెక్టులు వాటికని ఉపయోగకరానికి వినియోగించారు. మరి ఈయన వచ్చిన అప్పులు మరి ఎవరికి పెట్టారో ఏంటో జనానికి తెలియట్లేదు. మరి ఇప్పుడు మీ సైడ్ ఎట్లా ఉన్నది? ఇప్పుడు మన కూటమి అధికారంలో వచ్చింది, చంద్రబాబు గారు సీఎం అయ్యారు, మళ్ళీ ఒకసారి ఎట్లా ఉన్నది మీకు? సేమ్ తెలంగాణలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఆంధ్రాలో కూడా అదే విధమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఆంధ్రాలో కూడా అదే విధమైన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం కూడా 1 సంవత్సరాల తీవ్ర వ్యతిరేకతకు గురైంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆంధ్ర పరిస్థితి? ఆంధ్రాలో 10 నెలలకి ఇదే తీవ్రత అక్కడ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అనేక హామీలని మరి వీళ్ళు ఏ విధంగా ఇచ్చారో హామీలని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. దాంట్లో కొంత ప్రజల్లో వ్యతిరేకత భావం అయితే వచ్చింది. ఇప్పుడు ఆయన గురు శిష్యులు అని అంటారు కదా, మరి
మరి గురు శిష్యులు ఇద్దరు ఒకేసారి అవుట్ అవ్వచ్చు, రానున్న ఎన్నికల్లో ఇద్దరు కూడా రాకపోవచ్చు అని మా ఆలోచన. రైట్, ఇక్కడికి రజతోత్సవానికి సంబంధించి వివిధ రకాల ప్రదర్శనలతోటి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు జోగిని సారిక గారు కూడా ఒక బీఆర్ఎస్ అని చెప్పి ఒక బోనంతో ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడదాం అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని చెప్పి. ఎక్కడి నుంచి అండి? హాయ్ అండి, నమస్తే. నా పేరు సారిక. నేను ఇల్లేది నుంచి వచ్చాను. 2009 నుంచి ఉద్యమంలో నేను పాల్గొంటూనే ఉంటా. ప్రతిసారి తెలంగాణ కోసం ఇంత యుద్ధం చేసి మనం తెలంగాణ రప్పించుకున్నాం. అదే తెలంగాణ ఉండాలి, కానీ ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గెలిపించుకొని తెలంగాణ ప్రజలు ఈసారి కేసీఆర్ సార్కి అన్యాయం చేసేలో మళ్ళోసారి కూడా అలాంటి తప్పు జరగొద్దని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ కేసీఆర్ రావాలి, బంగారు తెలంగాణ అని చెప్పేసి ఎంతో అభివృద్ధి చేసిన తెలంగాణకి మనకు తెలుసు కేసీఆర్ చేసింది. చాలామంది చాలా విధాలుగా ఎన్నో తప్పులు పట్టినా కానీ మనం కేసీఆర్ సార్ని ఈసారి గెలిపించుకుంటేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. అంటే ఇప్పుడు మంచిగా లేదా అండి? ఇప్పుడు ఇటు జోగిని వ్యవస్థ కూడా కొంచెం ఈ మధ్య ఆ బోనాలు కావచ్చు అవి వచ్చినాయి కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎట్లా ఉండే ఇంతకుముందు ఎట్లుంది అసలు? ఇంతకుముందు కూడా బాగానే ఉంది, ఇప్పుడేం లేదు. ఇంతకుముందు బాగుంది, నాకు తెలిసి ఇప్పుడే బాగలేదు. ఓన్లీ ఒక ట్రాన్స్జెండర్కి ఇచ్చారు. శివసూత్రం ఎన్నిసార్లు కలిసిపోయినా కానీ మాకు అపార్ట్మెంట్ ఇవ్వట్లేరు. మాకు అపార్ట్మెంట్ కూడా దొరకలేదు ఇంతవరకు. ఈసారి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కొంచెం మనం గుర్తుపెట్టుకొని మాకంటూ ఒక న్యాయం చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మాకు ఒక జీవన ఉపాధి కావాలి, మేము ఒక సమాజంలో ఒక గౌరవంగా బతకాలి, మేము మంచిగా ఉండాలి. మాకు కనీసం మా బాధ ఎవరు పట్టించుకోవట్లేరు. ఈసారి అయినా మళ్ళీ కేసీఆర్ సార్ వస్తే పట్టించుకుంటున్న నమ్మకంతో మేము వస్తూనే ఉన్నాం. కేసీఆర్ సార్ గురించి ఇప్పుడే కాదు, ఎక్కడికైనా పోయేసి ఎంతైనా కష్టపడి ఇలాంటి సభలు ఇంకెన్ని పెట్టినా కానీ ఆ సభలో నేను ముందు ఉంటాను. గ్రేట్ అండి. అంటే ఇప్పుడు ఇల్లందు నుంచి మీ సొంత కారు తీసుకొని ఇక్కడికి కేసీఆర్ గారి కోసం రావడం జరిగింది. అవునండి, అవును. ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ గారు, ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? ఏదున్నా ప్రజల మనిషి కాబట్టి ప్రజల గురించే, ప్రజల కష్టాల గురించే మాట్లాడతాడు అనుకుంటున్నా. అది తప్ప ఇంకా వేరేదేమి ఉండదు. ప్రజలు కష్టపడితే బాధపడతాడు. ఇప్పటికి కూడా అంటే ఈరోజు ఈ సభ పెట్టిన రోజు కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ సభ గురించి కూడా అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్తావు? కుక్కలు ఎన్నో మరుగుతాయి, అవి పట్టించుకోకూడదు. నాకు తెలిసింది మాత్రం అదొకటే. ఇప్పుడు ఒక బోనంతో ఇప్పుడు కేసీఆర్ గారి ముందు ప్రదర్శించబోతున్నారు. నిజంగా ఒకవేళ కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించి మాట్లాడితే ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెబుదాం అనుకుంటున్నారు? మీ ఆవేదన కావచ్చు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. కేసీఆర్ గారు మళ్ళీ సీట్లో కూర్చోవాలని కోరుకుంటున్నా. కేసీఆర్ వస్తే ప్రజలు చాలామంది ఏ ఇంటికాడకు పోయినా కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ అంటారు, మా అన్న కేసీఆర్ అంటారు, మా బాపు అంటారు. ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఒక ఇంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దూరం చేసుకుని చాలామంది బాధపడతా ఉన్నారు, ఏడుస్తున్నారు. ఈ రోజు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు సంతోషంగా లేరు. ఆ సంతోషాన్ని మళ్ళీ తెప్పించుకోవాలనుకుంటున్నాం. పక్కా అలాంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండ్రు అని చెప్పి ప్రధానంగా ఒక మార్పు తీసుకొస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 16-17 మంత్స్ అవుతుంది. ఎలాంటి మార్పు వచ్చింది సార్ తెలంగాణ రాష్ట్రం? మార్పు ఏం రాలేదు. ఇంకా వాళ్ళు కూడా చేసేది అదే కదా, వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉన్నారు కదా. ఇంకా కేసీఆర్ సార్ అయినా మంచి చేసిండు, చెప్పినవి అన్నీ చేసిండు. ఒక 2 పదవుల్లో అది కాలేదు. ఎందుకంటే అవి కూడా చేస్తాడు. ఈసారి వస్తే ఆయన ఏమైతే చెప్పిండో అవన్నీ అమల్లోకి వస్తే అమలు చేస్తాడు గ్యారెంటీ. మీ జోగినీల తరఫు నుంచి ఏం చెప్దాం అనుకుంటున్నా? అంటే ఇంత పెద్ద సభ చూస్తున్నాం, మీకు ఏమనిపిస్తుంది? ప్రజలందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నాం ఇక్కడ నుంచి? తెలంగాణ ప్రజలకు అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనకి కావాల్సిన నాయకుడు, నిజమైన నాయకుడు మనకి ఎవరైతే మనతో ఉండి మన కష్టాలు తీరుస్తాడో అలాంటి నాయకుడికి ఓటేయాలనుకున్నా. అలాంటి నాయకుడు కేసీఆర్ సార్.